ఇప్పటికే ముందస్తుగా వర్షాలు భారీగానే కురవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో పూర్తిగా వర్షాకాలం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచు, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము మురికి నీరు దీనికి మూల కారణము, ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్యా అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు, ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం పాత టైర్లు కొబ్బరి కొండాలి ఆహారం, పాత టైరు కొబ్బరి కొండాలి ఆహారం, పాత టైరు కొబ్బరి కొండాలి ఆహారం, పొద్దు మాపు తోటి పడి చేస్తాయి సంసారము అందులోనే గుడ్లు పెట్టి పెంచును తమ స్థానము, ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల బహిరంగ మూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య పుత్రము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య పుత్రము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య పుత్రము, తెలుసుకొని మసులుకుంట నిండు ఆరోగ్యము ఆదమరిచి ఉన్నము ఆగుతుంది ప్రాణము, ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము, పాటించకపోతే నీ ఇల్లు వల్ల నష్టము, పాటించకపోతే నీ ఇల్లు వల్ల నష్టము, నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము, ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము, ఈగలకు దోమలకు పక్క నివాసము, ఈగలకు దోమలకు పక్క నివాసము, ఈగలకు గారికి మరి దోమల కాలం ఈగల కాలం కనుక మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఈ సీజనల్ వ్యాధులు అనేటివి రాకుండా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు మన దరికి చేరాయి. మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి కూడా లేవు. మన ఇల్లును ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మనకు ప్లాస్టిక్ లాంటి వస్తువులు ఏమన్నా ఉంటే అవి తీసి పడేయాలి. మన ఇంటి ముంగట మోర్లో సలికూరలు సలిపువ్వలు వేయద్దు. అట్లా వేసినట్లయితే అక్కడనే దోమలు అనేటివి వృద్ధి చెంది ఆ దోమలు మనం తినే ఆహారం మీద గాని మన మీద గాని వాలి కుట్టడంతో మనకు ఈ డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు సోకుతాయి. ఒకప్పుడు జ్వరాలు వస్తే కామన్ గా మనం 3 రోజులు రెస్ట్ తీసుకొని మందులు వాడితే జ్వరం తగ్గేది. ఇప్పుడు 3 రోజులు మనం చూసినట్లయితే మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి అనేది తగ్గడంతో ఆ వ్యాధి అనేది మరింత ముదిరి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, మనకు వైట్ సెల్స్ రెడ్ సెల్స్ అనేటివి కూడా డౌన్ అయ్యి చాలా ఇబ్బందులకు గురై మన హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 3 రోజులు ఐసీయూలో ఉండి మనల్ని డిశ్చార్జ్ చేసినప్పుడు 40,000 నుంచి 50,000 బిల్ వేస్తారు. మరి ఇదంతా కారణం కేవలం దోమకాటు వల్ల ఈగల వల్లనే కనుక అవన్నీ మన దరికి చేరకుండా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట మోరి ఉన్నట్లయితే ఆ మోరిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ సిబ్బంది మోర్లు రెగ్యులర్ గా తీయరు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక 10 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక బకెట్ నీళ్లలో కలుపుకొని ఆ ఇంటి ముంగట మోరి వద్ద చల్లుకున్నట్లయితే అక్కడ దోమలు అనేటివి నిల్వ ఉండే మన ఇంట్లో కూడా రావు.
మరి దోమల వల్ల ఈగల వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. కలరా లాంటి వ్యాధులు, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు మీ అందరినీ అర్థమయ్యే రీతిలో చెప్పాలని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కరోనా వస్తుంది కనుక దానికి జాగ్రత్తలు ఇదివరకు మనం చూసినాం. మనం శుభ్రంగా, వ్యక్తిగత శుభ్రంగా ఉంటే మనకు ఎలాంటి కరోనా మన దగ్గరికి రాదు. మాస్కులు పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వస్తువులు ఈ వస్తువులు ముట్టినాక చేతులు కడుక్కున్న తర్వాతే మనం భోజనం చేయాలి. మరి సబ్బుతోటి చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ మనం గతంలో చెప్పి వీటిని మళ్ళా పాటిస్తే కరోనా మన దగ్గరికి రాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్, గంజాయి లాంటిది గతంలో ఒక ముఖ్య పట్టణాలలో మాత్రమే ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఉండేది. ఇప్పుడు మన గ్రామాలలో కూడా వచ్చి మన యువతను పెడదారి పట్టిస్తుంది. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తుంది ఆ మహమ్మారి. కనుక దాని మీద మా మిత్రుడు నెల్లుతుంది పెడదారి బట్టి యువత మల్లిక్ గారికి. మరి డ్రగ్స్, గంజాయి లాంటి దానికి మన పిల్లలు అలవాటు అయితే చాలా ప్రమాదం ఉంటుంది. మీరు అందరు గమనించాలి. గతంలో ఈ సిగరెట్లు, చుట్టాలు, బీడీలు తాగేది సంస్కృతి ఉండే. ఇప్పుడు అది కాస్త పోయి ఈ గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. దాని వల్ల యువత చాలా వరకు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ మతి స్థిమితం అనేది ఉండదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు. మనము వాళ్ళను గమనించినట్లయితే వాళ్ళ బాడీ షేక్ అవుతుంది, కళ్ళు ఎర్రబడతాయి. మరి మన పిల్లలు హైదరాబాద్ లో ఉన్నత చదువుల కొరకు హైదరాబాదే కానీ, బెంగళూరే కానీ, ఇంకా వివిధ రాష్ట్రాలలో ఉన్నత చదువుల నిమిత్తం పోయి వాళ్ళు చక్కగా చదువుకొని ప్రయోజకులైతే మనకు సంతోషమే. కానీ ఈ డ్రగ్స్, గంజాయి లాంటి దానికి అలవాటు పడితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. కావున ఈ విషయంలో మనము తల్లిదండ్రులు మన పిల్లల పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ వాళ్ళ నిత్యం రోజు వాళ్ళ పనితీరు ఏమున్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించి మనం పిల్లలను చక్కగా చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈ డ్రగ్స్, గంజాయికి
బానిసలైనట్లయితే వాళ్ళ భవిష్యత్తు కాస్త నాశనం అవుతుంది. మనము వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లే పరిస్థితి దేవుడేరు, కానీ మన పిల్లగాడు మన చేతికి అందకుండా వెళ్లే పరిస్థితి ఉంటది. దానివల్ల ఎన్నో నేరాలు ఘోరాలు కూడా జరుగుతున్నాయి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, డబ్బుల కొరకు దొంగతనాలు చేస్తున్నారు. కనుక ఈ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజెప్పడం కొరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనము ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి సెక్రటరీ గారికి, కారోబార్ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.